నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి ద్వివేదుల విశాలాక్షి గారు రచించిన ఆ ముగ్గురు అనే ఓ చక్కటి కథని విందామండి. ఈ కథ 1955లో ఆంధ్ర వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. తెల్లవారి లేచేసరికి పాడుబడ్డ దెయ్యాల కొంప ముందర అలికి ముగ్గులున్నాయి. ఇది చూసి ఆ గ్రామ ప్రజలు ఆశ్చర్య ఆందోళనలతో ఒకరి ముఖాలొకరు వింతగా చూసుకున్నారు. నాకు తెలియదంటే నాకు తెలియదు అన్నట్లు అందరి కళ్ళు ఒక్కమారు కలుసుకున్నాయి. నిజానికి ఇది అంత ఆశ్చర్యం ఆందోళన పడవలసినంత గొప్ప సంగతి కాదు. పట్టణాల్లో అయితే పొరుగువారిల్లు తగలబడుతున్నా ఇంకా తమ దాకా రాలేదు కదా అని ఊరుకుంటారు. ఒకరి మంచి చెడ్డలలో కష్టసుఖాలలో మరొకరికి ప్రమేయం ఉండదు. ఇతరుల పని పాటల్లో జోక్యం కలిగించుకునే తీరిక కూడా వారికి ఉండదు. కానీ పల్లె ప్రజలు మాత్రం ఊరిలో ఉన్న వారందరి బాధ్యత తమ భుజస్కంధాల మీదే ఉన్నట్లు భావిస్తారు. పూర్వ రోజుల్లో ఈ భావన ఎంతో సహాయకారిగా ఉండి పల్లెలో ఐకమత్యం, సంఘ జీవనం ఎంతో సంతృప్తికరంగా ఉండేవి. కానీ నేడు ఈ భావనే పల్లెలకు చీడపురుగులా అంటుకుని శాంతి అనే పదానికి తావు లేకుండా గ్రామ జీవనాన్ని కల్మషం చేస్తున్నది. ప్రతి గ్రామంలోనూ వార్తాహరుల వంటి వారు కొందరైనా ఉండక మానరు. వీరికి ఎవరింట్లో ఏం జరిగినా, ఎవరి మనసులో ఏమున్నా ఎలాగైనా కూపి తీసి అసలు వృత్తాంతానికి మరి 4 కల్పించి జనబాహుళ్యానికి అందచెయ్యందే నిద్ర రాదు. దెయ్యాల కొంప ముందర ముగ్గులు చూడగానే కామమ్మ, సోమమ్మ బయలుదేరారు విషయాన్వేషణకి. ఏమండోయ్, ఎవరున్నారు ఇంట్లో, దేవతలా మనుషులా అని దండకంలా చదువుతున్నది కామమ్మ. ఆమె మాటలు ఇంకా పూర్తి కాక మునిపే లోపలున్నవారు తలుపు తెరుచుకొని బయటకు వచ్చారు. వచ్చిన వారు ముగ్గురు స్త్రీలే. అందులో మధ్యనున్న ఆమె మిగతా ఇద్దరికన్నా కొంచెం పెద్దదానిలా కనిపిస్తున్నది. రామారమి 30 ఏళ్ళు ఉండొచ్చు అనుకున్నది సోమమ్మ. మిగతా ఇద్దరికి 20, 25 ఆ మధ్యనుంటాయి అనుకుంది కామమ్మ. ఆ ముగ్గురు స్త్రీలు జెండా అంచుగల ఖద్దరు చీరలు కట్టుకున్నారు. ఒంటి నాట్య అలంకారాలు లేకపోయినా ఉన్న 2 గాజులు, మెళ్ళో గొలుసు తడతలా మెరుస్తున్నాయి. వారు ముగ్గురు అంత అందగత్తలను చెప్పలేకపోయినా అనాకారులు మాత్రం కాదు. లక్ష్మీ కళ ముగ్గురి ముఖాల్లోనూ తాండవిస్తున్నది. వారు ముగ్గురు ఐక్య కంఠంతో రండి మా అమ్మగారు అని పలకరించారు. మీరు ఇంట్లోకి రాత్రి వచ్చారులా ఉందే అంది కామమ్మ ఒక్కడుగైనా ముందుకు వేయకుండానే. అవునండి, నిన్న రాత్రి వచ్చాము అన్నది ఆ ముగ్గురిలో పెద్దావిడ. అంతేగాని ఎందుకు వచ్చారో, ఏ ఊరు నుండి వచ్చారో, ఎవరెవరు వచ్చారో ఏమి వివరంగా చెప్పనందుకు మండిపడింది సోమమ్మ తనలో తానే. కానీ వారి వేషాలను బట్టి, అంటున్నట్టున్న వారి సమాధానాలను బట్టి పట్నం నుండే వచ్చారని, అందులోనూ రాత్రి రైల్లో ముగ్గురు ఆడవాళ్ళు వచ్చారు కాబట్టి చదువుకుని ఇల్లు వాకిలి పట్టకుండా తిరిగే రకమని గ్రహించుకుంది సోమమ్మ. ఇల్లు 4 మూలలా కలే చూసింది. అన్నీ పరిశుభ్రంగా ఎక్కడవక్కడ అమర్చి ఉన్నాయి. ఒక్క రాత్రిలో ఈ దెయ్యాల కొంపను అంత బాగా చేశారంటే ఒకవేళ వీళ్ళు కూడా దెయ్యాలు కారు కదా అనుకుంది. ఆ మాట తోచగానే ఆమె కాళ్ళు గడగడలాడి మరి నిలబడలేకపోయింది. రావే కామమ్మ, మరి మనకు పని పాటు లేదా ఏమిటి అంటూ అవతలబడింది. యువతలబడి సరాసరి నీలాటి రేవుకే బయలుదేరింది. సగం దూరం వచ్చేదాకా తను బిందె తేలేదన్న సంగతే ఆమెకు స్పృహ రాలేదు. ఇంటికి వెళ్ళి బిందె తెస్తూ మరొక మారు చూసింది ఆ పాడు కొంపవైపు. ఆ ముగ్గురు యువతులు పెరట్లోని గడ్డి గాదర పీకి పారేసి పెరడు శుభ్రపరుస్తున్నారు. చదువుకున్న వాళ్ళకి ఊపికుంటుందా అని ఆశ్చర్యపోయింది సోమమ్మ. నిజంగా వీళ్ళు దెయ్యాలేమో అని మళ్ళీ జ్ఞాపకానికి వచ్చి ఒకటే పరుగు తీసింది నీలాటి రేవుకి. ఉసే పేరమ్మ, కన్నమ్మ, నిన్నేనే గున్నమ్మ, మన ఊరికి కామినీ భూతాలు వచ్చాయర్రా, కామినీ భూతాలు నిన్న రాత్రే దెయ్యాల కొంపలో దిగాయి. ఇక మనం అందరం పోతే పోవాలి కానీ అవి మాత్రం ఆ కొంపను వదిలేలా లేవు. అప్పుడే ఆ కొంపను బాగు చేసుకున్నాయి, పెరట్లో మొక్కలు కూడా నాటుతున్నాయి అంది సోమమ్మ. ఎలాగే మరి కామమ్మొదినా, మన భూతాల పేరే కూడా ఊళ్ళో లేడు. వారం 10 రోజులకు కానీ రానని చెప్పి నిన్ననే ఊరికి వెళ్ళాడు. ఈలోగా ఈ దెయ్యాలు మనల్ని అందరినీ తినేస్తాయేమో అంది భయంగా కన్నమ్మ.
గున్నమ్మ గొంతు బాగా తగ్గించి, మన మాటకేమే ముందర మగవాళ్ళని కాచుకోవాలి, అసలే అవి కామినీభూతాలు అంది. అయ్యో అలాగా, నాకేం దారమ్మా తల్లి నూకాలమ్మా, నా పసుపు కుంకాన్ని నిలిపావంటే నీ జాతర నాడు నీకు పసుపు కుంకుమ పంపుకుంటాను తల్లి, నీదే భారం తల్లి అని గ్రామదేవతకు దండం పెట్టి ఇంటికి బయలుదేరింది కన్నమ్మ. దెయ్యాల భయంతో గుండెలు పీచు పీచుమంటున్నా ఇళ్లల్లో పనులు తప్పవని మెల్లగా బయలుదేరారు ఆ గ్రామ స్త్రీలు నీలాటిరేవు నుండి. అప్పటికే దెయ్యాలు ఊర్లో దిగి 3 రోజులైంది. కానీ ఇప్పటిదాకా అవి ఎవ్వరికీ ఏ హాని చేయలేదు. అసలు ఆ గడప దాటి యువతల కాలు పెట్టనే లేదు. అవి ఆ ఇంట్లో ఏం చేస్తున్నాయో చూద్దామనే ఉద్దేశం ఉన్న గుమ్మాలకి కిటికీలకి ఉన్న తెరల మూలాన గ్రామస్తులకి వీలు కాలేదు. ఇంట్లోకి వెళ్ళాలంటే అందరికీ హడలే. ఆ భయం ఆడవాళ్ళ నుండి మగవాళ్ళ దాకా పాకింది. ఆ ఊరిలోకెల్లా బహు నిబ్బరమైన వాడు, చదువుకున్నవాడు అయిన గ్రామం మునసుబు రంగారావు ఊళ్ళో లేడు. 4వ నాటికి అతను ఊరు నుండి వచ్చేసరికి దెయ్యాలు వంకర కాళ్ళు సొట్ట చేతులు ఊపుకుంటూ ఎలా వచ్చింది, అందరూ చూస్తూ ఉండగానే ఆ పాడు ఇల్లు ఎలా నీటుగా మారిపోయింది, కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తూ చెప్పారు సోమమ్మ కామమ్మ అతనితో. వీళ్ళ మాటలు లెక్క చేయకపోయినా వీరితో విరోధం పెట్టుకోవటానికి ఎవరికీ ఇష్టం ఉండదు. అలా ఎవరైనా చేస్తే వారి సంసారాన్ని భూస్థాపితం చేసి మరీ నిద్రపోతారు వాళ్ళు. అంచేత రంగారావు, సర్లేండమ్మా వాటి సంగతి నేను కనుక్కుంటా, మీరు భయపడకండి అన్నాడు ఊరడింపుగా. ఇంతలోనే అతని భార్య కన్నమ్మ వచ్చి అమాంతంగా భర్త కాళ్ళు పట్టుకుని, ఏమండి మీరు ఆ ఇంటికి వెళ్ళకండి, నన్ను పిల్లల్ని అర్ధన్నం చేస్తారా, ఇంకెప్పుడు మీ మాట కాదనను, అమ్మని మీ ఇష్టం వచ్చిన వాడికే ఇచ్చి పెళ్లి చేద్దురు కానీ నేను ఇంకెప్పుడు పుట్టింటికి పోతానని బెదిరించను, నాకు కాసులు కంటే అసలే వద్దు, నా మాట వినండి, నా పసుపు కుంకుమ నిలపండి అని ఒకటే ఏడుపు మొదలుపెట్టింది. ఇదంతా చూస్తున్న రంగారావుకి ఏడవాలో నవ్వాలో తెలియలేదు. సరే నేను వెళ్ళను, వారిని రామన్న చేత గెంటిస్తాను సరేనా అని నెమ్మదిగా ఆమెను ఊరడించి ఉన్న సంగతి రామన్నను కనుక్కురమ్మని పంపాడు. వెళ్ళిన రామన్న వెంటనే వచ్చి, ఆరికి మీ కాడ పనుందంట ఆరే వస్తామన్నారు అన్నాడు. దాంతో ఊరిలోని జనమంతా రంగారావు ఇంటి ముందర పోగయ్యారు. కర్రలు కత్తులు పట్టుకుని కొందరు, విభూతి రుద్రాక్షమాలలు పట్టుకుని కొందరు, ఆంజనేయ దండకం చదువుతూ కొందరు. కానీ అందరూ వారవారల నక్కే ఉన్నారు. రంగారావు మాత్రం నిర్వికారంగా ఈజీ చైర్లో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. ఆ 3 యువతులు అన్న వేళకు సరిగ్గా రానే వచ్చారు. కొందరు చదువుతున్న ఆంజనేయ దండకం కానీ త్రోవలో చల్లని విభూతి కానీ వారి రాకను ఆపలేకపోయాయి. రంగారావు వారికి ఎదురుగా వెళ్ళి స్వాగతం ఇచ్చాడు. వారు 3 అరగంట సేపు రంగారావుతో ఏమేమో ఇంగ్లీష్లో మాట్లాడి ఎలా వచ్చిన వారు అలానే వెళ్ళిపోయారు. వారు దెయ్యాలు కారని, మన గ్రామాల పాలిట దేవతల వంటి వారని, సాంఘిక సేవనే పరమావధిగా పెట్టుకుని మన పల్లెలను బాగు చేయడానికి వచ్చారని, అందుకు గ్రామ మునుసుబు యొక్క అనుజ్ఞ లేనిదే వీలు లేదు కాబట్టి ఈ 3 రోజులు ఊరుకున్నారని రంగారావు ఎంత చెప్పినా గ్రామస్తుల అనుమానం పోలేదు. సోమమ్మ కామమ్మ నిశ్చయించుకున్నది ఏమిటంటే రంగారావు ఆ దెయ్యాలకు లొంగిపోయాడని. ఆ ఇల్లే కాక మరి 2 ఇళ్ళు కూడా ఆ దెయ్యాలు వశం చేసుకున్నాయి. 5-6 నౌకర్లు కూడా పట్నం నుండి వచ్చారు. వారితో కొంత సామాను, ఒక వంట మనిషి, ఒక పని మనిషి కూడా వచ్చారు. వారు తెచ్చిన సామాన్లలో చాలా మట్టుకు ఆ గ్రామ ప్రజలు ఏనాడూ చూడనివే. ఆ 3 ఇళ్లకి ద్వారాలకి రంగులు, గుమ్మాలకు పసుపు కుంకుమ రాశారు. పట్నం నుండి తెచ్చిన పూల కుండీలను ఇళ్ల ముందు అందంగా అమర్చారు. గ్రామస్తుల భయ సందేహాలు ఎలా ఉన్నా ఆ ఇళ్ల దగ్గరికి రాకుండా ఉండలేకపోతున్నారు. ఒకనాటి ఉదయాన్న 3 ఇళ్ల ముందర 3 రంగుల జెండాలు పాతారు. రంగారావు లాంటి యువకులు ఒక్కరిద్దరు ఎవరో వెళ్ళారు. 3 ఇళ్లకి ముచ్చటగా తెలుగులో రాసిన బోర్డులు కట్టారు. రమణయ్య పంతులు బడిలో గుణింతాలు నేర్చుకుంటున్న పిల్లలు ఆ పేర్లను రామాపుర గ్రామ మహిళా మందిరము, రామాపుర గ్రామ వైద్యాలయము, రామాపుర గ్రామ ఉచిత విద్యాలయము అని కూడబలుక్కుని చదువుకున్నారు. ఆ 3 యువతులు అక్కడికి చేరిన పిల్లలందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. మీరు ఈ స్కూలుకు వచ్చి బుద్ధిగా చదువుకుంటే మీకు రోజు ఇలానే మిఠాయి పెడతాము అన్నారు. పిల్లల ఆనందానికి మేరలేదు. రమణయ్య పంతులు పిలకాహుత్
మేము ఆ బళ్ళో చదవ మహాత్ అని గోల చేసుకుంటూ ఇళ్లకు వెళ్ళిపోయారు పిల్లలు. కానీ ఏ తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఆ స్కూలుకి పంపడానికి ఇష్టపడలేదు. రంగారావు ఇద్దరు కొడుకులు మాత్రమే వెళ్తున్నారు. వారం రోజుల్లో పట్నం నుండి ఓ 10 మంది పిల్లలు వచ్చారు. వారి శుభ్రత తెలివితేటలు చూసిన మీదట గ్రామ ప్రజల్లో సంచలనం ప్రారంభమైంది. రమణయ్య పంతుల బడిలో ఎన్నాళ్ళు చదివినా అంతే. చూడు, నిండా 10 రోజులు కాకమునిపే రంగారావు కొడుకులు ఇంగ్లీషు పేర్లు చదువుతున్నారు, చకచక లెక్కలు ఎలా చేస్తున్నారో అని గుసగుసలు బయలుదేరాయి. ఇంతకీ కామిని భూతాలు పెద్దవారిని బాధిస్తాయి కానీ పిల్లల్ని ఏమీ చెయ్యవని భూతాల పేరయ్య తీర్మానించాడు. మర్నాటి నుండి గ్రామంలోని పిల్లలంతా బిలబిలా బయలుదేరారు కొత్త స్కూలుకి. కొందరు రహస్యంగా వైద్యాలయానికి వెళ్ళి మందులు కూడా తెచ్చుకుంటున్నారు. గ్రామంలో క్రమక్రమంగా మార్పు వస్తున్నది. ఇదివరలో వారి ముగ్గురు గురించి విన్న భయం గ్రామస్తుల మనసులో నుంచి దూరం అవుతున్నది. కానీ సోమమ్మ, కామమ్మ మాత్రం వారి నమ్మకాలను వదలలేదు. వారు ముగ్గురు తప్పక భూతాలేనని, లేకుంటే ఇంతమందిని ఇలా తమ వైపుకు లాక్కోలేరని, ఇంకా ఈ గ్రామానికి నాశనం దాపురించిందని అడిగిన వారితోనూ అడగని వారితోనూ చెప్తున్నారు. అంతేకాక రాత్రి వేళల కొరివి దెయ్యాలు ఊళ్ళో తిరుగుతున్నాయని, వారు ముగ్గురు ఆ దెయ్యాలతో ఏదో గుసగుసలాడుతున్నారని, ఆ కొరివి దెయ్యాలు చూరుల కింద నుంచి తిరుగుతున్నాయి కాబట్టి ఇక అగ్గి భయం గ్రామానికి తప్పదని మరొక భీతిని ప్రజల్లో రేకెత్తించారు. గ్రామస్తులందరూ రాత్రి అయ్యేసరికి గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని కాలక్షేపం చేస్తున్నారు. కొన్ని రోజులు గడిచాయి. ఆ 3 సంస్థలు ఆ ముగ్గురి నాయకత్వం కింద అభివృద్ధి చెందుతున్నాయి. అవి ఇప్పుడిప్పుడే ప్రజల ఆదరాభిమానాలు పంచుకోగలుగుతున్నాయి. ఒకనాటి నిశిరాత్రిలో ఊరి మధ్యలో ఇళ్ళు అంటుకున్నాయి. ఇళ్లను అంటించి పారిపోతున్న ఒక వ్యక్తిని పట్టుకున్నారు. ఆ వ్యక్తి దెయ్యమో మనిషో చూసే తీరిక గ్రామస్తులకేది. వెంటనే ఒక గదిలో ఉంచి తాళం వేసి మంటలు నార్పడానికి బయలుదేరారు. గ్రామస్తులంతా కలిసి బహు కష్టంతో ఆ మంటలను ఆర్పేసరికి తెల్లవారింది. ఆ ఆపద సమయంలో ఆ మహిళలు ముగ్గురు చేసిన సేవకి చిన్న పెద్ద అందరి హృదయాల్లోనూ వారి పట్ల కృతజ్ఞతాభావం వెల్లివిరిసింది. గ్రామస్తులంతా ఐక్య కంఠంతో రంగారావు చెప్పింది అక్షరాల నిజం, మీరు ముగ్గురు మా గ్రామం పాలిట దేవతలు తల్లి అన్నారు. తమ కృషి ఈనాటికైనా ఫలించి గ్రామస్తుల్లో మార్పు వచ్చినందుకు సంతోషించారు వారు ముగ్గురు. గ్రామమంతా చల్లబడి మంటలారిపోయిన తర్వాత ఈ అనర్థానికి కారణమైన ఆ వ్యక్తిని కాదు కొరివి దెయ్యాన్ని గదిలో నుండి బయటికి లాగారు. ఆ వ్యక్తిని చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. దెయ్యాల భయం పోయినందువలన పొట్టకూడు పడిపోయిన భూతాల పేరయ్య ఆ గదిలో ఉన్నాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.